హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్ ఇవాల్టి వీడియోలో మనం బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బీట్ చైన్స్ కలెక్షన్ ని చూడబోతున్నామండి కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా మన చెన్నై జ్యువెలర్స్ ని మీరు డైరెక్ట్ గా విజిట్ చేసేయచ్చు ఇప్పుడు కలెక్షన్ చూద్దాం సింపుల్ చైన్ అండి మనకి ఇలా ఫ్యాన్సీ సారీస్ కావచ్చు ఏదైనా చుడిదార్స్ కావచ్చు ఇలా అన్నిటిపైకి సెట్ అయిపోయేటటువంటి చైన్ అన్నమాట సో దీంట్లో మనకి పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారండి అండ్ అలానే రూబీస్ ఇచ్చారు అండ్ మిగతా అంతా కూడా మనకి ఇలా బాల్స్ లాగా డిజైన్ వస్తుంది అనమాట సింపుల్ ఎలిగెంట్ డిజైన్ లో ఉంటుంది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దామండి ఒకసారి హుక్ నుంచి ఫస్ట్ ఇలా చైన్ లా తీసుకున్నారండి తర్వాత మనకి రెండు పర్ల్ బీడ్స్ వస్తాయి ఇలా ఒక డిఫరెంట్ బాల్ డిజైన్ తీసుకున్నారు అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఇలా రూబీస్ ని తీసుకున్నారండి మొత్తం అంతా తర్వాత మళ్ళీ ఇక్కడ బాల్ డిజైన్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి సేమ్ పైన చూసాం కదండి అదే డిజైన్ ఇక్కడ తీసుకున్నారు బట్ ఇక్కడ వచ్చేసి సీజర్స్ తో ఉంటుందండి పైన రూబీస్ మళ్ళీ బాల్ డిజైన్ రూబీస్ మళ్ళీ బాల్ డిజైన్ సీజర్స్ ఇలా ఈ రెండు మనకి ఆల్టర్నేటివ్ గా ఒక దగ్గర రూబీస్ వస్తే ఇంకో దగ్గర సీజర్స్ తీసుకున్నారు ఈ బాల్ డిజైన్ మాత్రం మనకి సేమ్ కంటిన్యూ అవుతుంటుందండి ఈవెన్ ఇట్ సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి అటు ఏదైతే చూసామో ఇక్కడ కూడా అదే వస్తుంది పైన ఇలా పర్ల్ బీడ్స్ వస్తాయండి మళ్ళీ చైన్ డిజైన్ ఉంటుంది గ్రాస్ వెయిట్ 16.6 గ్రాములు అండి 16.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 13.2 గ్రాములు 13.2 గ్రామ్స్ సో ఇదేంటంటే మనకు కొంచెం స్టైలిష్ నల్ల పూసల్లాగా అని చెప్పొచ్చండి బ్లాక్ క్రిస్టల్స్ వచ్చాయి అంటే మనకి బ్లాక్ బీడ్స్ వేరు బ్లాక్ క్రిస్టల్స్ వేరు సో ఇదేంటంటే బ్లాక్ క్రిస్టల్స్ మనకి కొంచెం ఎక్కువ షైనింగ్తో ఉంటాయండి బ్లాక్ బీడ్స్తో కంపేర్ చేసుకుంటే సో దీంట్లో బ్లాక్ క్రిస్టల్స్ని తీసుకున్నారు అండ్ ఆ పెండెంట్ దగ్గర కూడా మనకి చుట్టూ బ్లాక్ కలర్ స్టోన్స్ తీసుకొని మధ్యలో సీజర్స్ని ఇచ్చారనమాట ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి చైన్ని సో హుక్ నుంచి మనకి ఫస్ట్ పర్ల్ బీడ్ తీసుకున్నారండి తర్వాత ఇలా మనకి ఒక సన్నటి చైన్ని తీసుకున్నారు తర్వాత మళ్ళీ పర్ల్ బీట్ బ్లాక్ క్రిస్టల్స్ మళ్ళీ పర్ల్ బ్లాక్ క్రిస్టల్స్ అండ్ ఇక్కడేమో ఒక బాల్ డిజైన్ మళ్ళీ పర్ల్స్ చైన్ బ్లాక్ క్రిస్టల్స్ మళ్ళీ చైన్లా వస్తుందండి ఇక్కడంతా కూడా మళ్ళీ పైన కింద పర్ల్స్ మధ్యలో బ్లాక్ క్రిస్టల్స్ ఇక్కడ బాల్ అండ్ పర్ల్ అండ్ లాకెట్ పార్ట్ వచ్చేసి ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకున్నారండి చుట్టూ బ్లాక్ కలర్ స్టోన్స్ వచ్చి మధ్యలో మనకి సీజర్స్ని తీసుకున్నారు ఇలా వైట్ కలర్ సీజర్స్ వచ్చాయి అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి ఇలా పర్ల్స్ బ్లాక్ క్రిస్టల్స్ తోటి వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి ఆ సింపుల్ లుక్లో కోరుకునే వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట ఈ కైండ్ ఆఫ్ చైన్స్ అన్నవి గ్రాస్ వెయిట్ 7.6 గ్రాములు అండి 7.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 6.5 గ్రాములు 6.5 గ్రామ్స్ స్టైలిష్ చైన్ అండి మనకి చాలా ట్రెండీగా ఉంది 2 లైన్స్లో తీసుకున్నారు సో స్టార్టింగ్ వచ్చేసి మనకి రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అవి తీసుకున్నారండి తర్వాత ఫ్యాన్సీ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీడ్స్ గ్రీన్ కలర్వి తీసుకున్నారనమాట ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి హుక్ తర్వాత మనకి ఫస్ట్ ఇలా పర్ల్ బీడ్ తీసుకున్నారండి తర్వాత ఇలా సన్నగా మనకి 2 లైన్స్లో కూడా చైన్ వచ్చింది తర్వాత ఇక్కడేమో ఇలా గ్రీన్ కలర్ బీడ్ తీసుకున్నారు ఇక్కడేమో ఇలా బాల్ లాగా వచ్చిందండి దీని మీద మనకి రోడియం ఫినిష్లో డిజైన్ తీసుకున్నారండి ఇలా రోడియం ఫినిష్లో డిజైన్ వచ్చి మళ్ళీ పర్ల్ బీట్ వస్తుంది తర్వాత ఇలా రెండు కూడా మనకి రెడ్ కలర్లో స్టోన్స్ తీసుకున్నారండి లీఫ్ డిజైన్ లాగా తీసుకుని ఆ పెటల్స్లో లాగా రెడ్ కలర్ స్టోన్స్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా మళ్ళీ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయండి సీజర్స్ని తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ మనకి రెడ్ కలర్ స్టోన్స్ తర్వాత ఇక్కడ ఫ్యాన్సీ పర్ల్స్ మళ్ళీ ఇక్కడ ఫ్యాన్సీ మనకి గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడేమో బాల్ డిజైన్ లాగా ఇక్కడ గ్రీన్ కలర్ బీడ్స్ మళ్ళీ పర్ల్స్ ఈ సెంటర్ పార్ట్ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ వస్తాయండి మళ్ళీ ఇటు సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి 2 లైన్స్లో కూడా అటు సైడ్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఇక్కడ కూడా కంప్లీట్ మనం అదే డిజైన్ ప్యాటర్న్ని చూడొచ్చు గ్రాస్ వెయిట్ 14.5 గ్రాములు అండి 14.5 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 10 గ్రాములు అండి 10 గ్రామ్స్ వావ్ చాలా అందంగా ఉందండి చైన్ మనకి సింపుల్ ఎలిగెంట్ లుక్ ప్రెట్టీగా ఉంది అసలు సో స్టార్టింగ్ అంతా ప్లెయిన్గా మనకి చైన్ తీసుకున్నారండి తర్వాత వైట్ అండ్ బ్లాక్ సీజర్స్ డిజైన్ తీసుకున్నారు అండ్ లీఫ్ డిజైన్ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో ఆ లాకెట్ పార్ట్ కూడా చాలా ప్రెట్టీగా ఇచ్చారండి డీటెయిల్గా చూసేద్దాం ఇప్పుడు ఒకసారి చైన్ని సో హుక్ నుంచి మనకి ఇలా చైన్ తీసుకున్నారండి మనకి ఇలా సన్నగా పలచగలా కాకుండా కొంచెం మనకి ఇలా థిక్గానే ఉంటుందండి ఇలా ఇక్కడి వరకు కూడా ప్లెయిన్గా వస్తుంది తర్వాత ఇక్కడేమో బ్లాక్ సీజర్స్ని తీసుకున్నారండి మళ్ళీ కొంచెం గ్యాప్లో ఇక్కడ డిజైన్లో వైట్ సీజర్స్ మళ్ళీ బ్లాక్లో ఇక్కడ బ్లాక్ సీజర్స్ వస్తాయి ఇక్కడేమో లీఫ్ డిజైన్ తీసుకున్నారండి సెంటర్ పార్ట్లో అది కూడా మనకి కొంచెం మెష్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు అండ్ కింద మనకి ఇలా ఒక స్క్వేర్ డిజైన్ లాగా తీసుకొని దాని లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చుట్టూ అంతా సీజర్స్ని తీసుకున్నారండి ఫ్లవర్ డిజైన్ కూడా మ్యాట్ ఫినిష్లో వస్తుంది అండ్ కింద ఇలా రెండు హ్యాంగింగ్స్ని తీసుకున్నారండి ఒకటేమో వైట్ సీజర్స్ తోటి ఇంకొకటేమో బ్లాక్ సీజర్స్తో వస్తుంది అనమాట అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి ఇక్కడ లీఫ్ డిజైన్ ఇక్కడంతా వైట్ అండ్ బ్లాక్ సీజర్స్ ఆ పైన అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 11.2 గ్రాములు అండి 11.2 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 10.2 గ్రాములు 10.2 గ్రామ్స్ ఈ చైన్ కూడా మనకి సింపుల్ బ్యూటిఫుల్ లుక్లో వచ్చేసిందండి
సో దీంట్లో పైన కింద కూడా బాల్స్ లాగా తీసుకుని దాంట్లో సీజర్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి ట్విస్టెడ్ డిజైన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇలా నాట్స్ లాగా ట్విస్టెడ్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఈవెన్ లాకెట్ పార్ట్ కూడా చాలా స్టైలిష్గా ఉందండి. హాఫ్ ద పార్ట్ మనకి ప్లెయిన్గా, మిగతా హాఫ్ ద పార్ట్ సీజర్స్తో అలా తీసుకున్నారనమాట. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. హుక్ నుంచి కూడా ఇలా ప్లెయిన్గా వస్తుందండి మనకి చైన్ ఇదంతా కూడా ఇక్కడి వరకు. తర్వాత ఇక్కడ బాల్ లాగా డిజైన్ తీసుకున్నారండి. దీంట్లో మనకి గ్రీన్, వైట్ అండ్ రెడ్ సీజర్స్ని తీసుకున్నారు. తర్వాత ఇక్కడ క్యాప్ లాగా డిజైన్ ఇచ్చి ఈ మధ్యలో ఇదంతా కూడా ఇలా మనకి ట్విస్టెడ్ లాగా తీసుకున్నారండి. డిజైన్ మనకు ఒక ట్విస్టింగ్ డిజైన్ని తీసుకున్నారు. మళ్ళీ ఎండింగ్ కూడా సేమ్ అండి, ఇలా సీజర్స్తో వస్తుంది. తర్వాత ఇలా ప్లెయిన్గా వస్తుందండి. ఇది లాకెట్ పార్ట్ అండి. సో లాకెట్ పార్ట్ వచ్చేసి డ్రాప్ షేప్లో తీసుకున్నారండి. ఈ పైన పార్ట్ అంతా కూడా ఇలా ప్లెయిన్గా ఇచ్చారనమాట స్టైలిష్గా. అండ్ కిందంతా కూడా చూసారా చాలా బాగుంది, సీజర్స్తో ఇచ్చారు. వైట్ సీజర్స్ తీసుకున్నారు, దాని మీద మనకి యూ షేప్లో పింక్ సీజర్స్ ఇచ్చారు. ఇక్కడేమో గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు. బాగుందండి డిజైన్ అయితే. అండ్ కింద మనకి ఇలా నాట్ లాగా ఇచ్చి దాని కింద మళ్ళీ 2 హ్యాంగింగ్స్ ఇచ్చారండి. కింద కూడా ఇక్కడ సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి, ఇలా ప్లెయిన్గా వస్తుంది. ఈ పార్ట్ అటు ఏదైతే డిజైన్ వచ్చిందో మధ్యలో ఇలా ట్విస్టింగ్ డిజైన్ లాగా పైన కింద సీజర్స్ తోటి, అండ్ మళ్ళీ ఇదంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఈ చైన్ గ్రాస్ వెయిట్ 10 గ్రాములు అండి, 10 గ్రామ్స్. నెట్ వెయిట్ 9.5 గ్రాములు అండి, 9.5 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బిట్ చైన్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయిపోయి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.